మహాకృపను బట్టి దేవుడు ఈ యొక్క 4వ మాసము చివరి పునరుత్థాన దినములను తీసుకొచ్చిన మీ ಎಲ್ಲరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి బలపరిచి నడిపించును గాక. మరి అప్పుడే 4వ మాసము చివరి పునరుత్థాన దినములకు వచ్చాం. అప్పుడే సంవత్సరంలో 3వ వంతు కంప్లీట్ చేసేసుకుంటాం. ఇక నుంచి వచ్చే నెక్స్ట్ ఆదివారం ఏంటి? మే నెల మొదటి ఆదివారంలోకి మనము అడుగు పెడతాం, అంటే 5వ మాసంలో అడుగు పెడతాం. మరి 4 మాసములు కాసి కాపాడిన దేవదేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లారా, ఈరోజు దేవుని వాక్యాన్ని అందరూ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. జీవితానికి అవసరమైనటువంటి మాటలను మీకు వినిపించడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా ఉపయోగకరమైంది. యవనస్తులకు కానీ వృద్ధులకు కానీ ఏ స్థితిలో ఉన్న వారికైనా ఈరోజు వాగ్దానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 3 మన జీవితంలో ఉంటే లోకములో ఆశీర్వాదించబడే వ్యక్తుల్లా ఉంటాము, దేవునికి కూడా ఇష్టలుగా బ్రతికే వ్యక్తులుగా మనం ఉంటామని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్న ప్రతి మాట సత్యము. దేవుని వాక్యం వినేటప్పుడు 3 మన జీవితంలో జరగాలి. అది జరిగితే మాత్రమే దేవుని ఆత్మ మనలో పనిచేస్తుందని, దేవుని చేత ఆ మాటలు పలకబడ్డాయి అని మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా గద్దింపు ఉండాలి వాక్యము, రెండవది ఆదరణ ఉండాలి వాక్యము, మూడవది విశ్వాస సహితముగా ఉండాలి. ఇవి 3 లేనప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉన్నా లేకపోయినా ఒకటే. 3 లేనటువంటి ప్రసంగం ఏదైనా మీ జీవితంలో మీరు వింటే అది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పలకబడినది కాదు. ఆదరణ కానీ గద్దింపు కానీ విశ్వాస సహితమైనటువంటి నీ విశ్వాసాన్ని వృద్ధిపరిచేది కానీ ఇవి 3 ఏ వాగ్దానములో ఏ ప్రసంగములో అయితే ఉండవో ఆ ప్రసంగము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినది కాదు. అలాగుననే ఇవి 3 మీ జీవితంలో ఎప్పుడైతే ఈ 3 మీ జీవితంలో ఉండవో మీరు నామకార్థ క్రైస్తవులే తప్ప క్రైస్తవుల సన్నటికనే కారు. మీరు వాక్యం వినేటప్పుడు ఆ రోజు మిమ్మల్ని గద్దించినట్లన్నా ఉండాలి, లేదా ఆ రోజు విశ్వాసముందు నేను స్థిరంగా విశ్వాసగా లేను, నేను స్థిరమైన విశ్వాసంలో ఇంకా బలపడవలసి నేర్చుకోవాల్సి చాలా ఉన్నవి అని నేర్పేదై ఉండాలి. మూడవది ఆ వాక్యము నేను సరైన దారిలో మీరు నడవట్లేదు కనుక మిమ్మల్ని సరి చేసుకోమని గద్దించేదైనా ఉండాలి. ఇవి 3 లేనప్పుడు అది ప్రసంగించే నోట నుండి వచ్చే ప్రసంగంలోనైనా అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినది కాదు. ఇవి 3 మీ జీవితంలో లేనప్పుడు ప్రసంగం విన్నప్పుడు ఈ 3ని మీరు తోసివేసే వ్యక్తులుగా బ్రతికితే మీరు విశ్వాసులుగా కానే కాదు. ఈ 3 ఎప్పుడైతే విశ్వాసికి కానీ దైవజనుల నుంచి కానీ వచ్చావో అవి దేవుని చేత నడిపింపబడ్డాగని, అలాగనే దేవుని చేత మనం ఆదరించబడ్డాము, దేవుని చేత గద్దింపబడ్డాము, దేవుని చేత హెచ్చరింపబడ్డాము, దేవుని చేత విశ్వాసమును స్థిరపరచమని దేవుడు పలుకుతున్నాడని మీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే ఈరోజు చెప్పబోయే అంశము ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రాముఖ్యంగా ఈ ప్రసంగాన్ని లేదా ఈ మాటలను మీరు పునాదిగా మీరు వేసుకొని ఇదే మాటను మీ జీవితాన్ని మీరు ప్రతిదినము ఈ 3 విషయాలను మీరు అనుసరిస్తూ నడిచే వ్యక్తులైతే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా మీ బిడ్డలను దీవెనకరంగా ఉంటారు. నిశ్చయము దేవుడు పలికినటువంటి మాట యోహాను సువార్తలో నిశ్చయము అనే దాంట్లో గ్యారంటీ అని అర్థం. దేవుని బిడ్డలారా, ఆ సంగతిని వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి దైవ గ్రంథాన్ని తీద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షణ నిరీక్షణను కలుగుజేయను ఎరిగి శ్రమల యందు అతిశయపడదము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. దేవుని పిల్లారా, దేవుడు చెబుతున్నటువంటి మాట శ్రమ ఏమి నిలిపిస్తుందంట? ఓర్పును. శ్రమ వచ్చినప్పుడు ఏముండాలి విశ్వాసికి? ఓర్పు. ఆ ఓర్పు పరీక్షను నెగ్గిస్తుందంట, పరీక్షను గెలిపిస్తుంది. ఆ పరీక్షలో నుండి ఏమొస్తుంది?
నిరీక్షణ. శ్రమ ఏమొస్తుంది అంటండి? ముందు శ్రమలో నుంచి ఏమొస్తుంది? ఓర్పు. శ్రమలో నుండి ఓర్పు. ఆ ఓర్పులో నుండి ఇంకెక్కడికి వెళ్తాం మనం? పరీక్షలోకి వెళ్తాం. పరీక్షలో నుండి నిరీక్షణలోకి వెళ్తాము. నీ జీవితంలో శ్రమే లేకపోతే, శ్రమనే అనుభవించకపోతే, శ్రమనే ఎదుర్కొనలేకపోతే నీవెన్నటికీ నీ విశ్వాసివి కావు. యేసు ప్రభు తన శిష్యులను పిలిచి సువార్త, ఆయన చదువుకున్నాం, సువార్తల పాఠ్య భాగంలో చదువుకున్నాం, లోకా సువార్త 21వ అధ్యాయంలో చదువుకున్నాం, చదవద్దులే. అక్కడ యేసు ప్రభు ఏమంటాడు? ఆకాశమందు సూచక్రియలను, భూమి మీద మహా అద్భుత కార్యక్రమాలను మీరు చూస్తారు, భూకంపాలు చూస్తారు, యుద్ధాలు చూస్తూ ఉంటారు. వీటితో పాటు నా నామము నిమిత్తము ఎత్తి పట్టుకుని యథార్థంగా బ్రతుకుతున్న మిమ్మల్ని అవమానిస్తారు, జనుల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తారు, అధికారుల దగ్గరికి మీరు తీసుకెళ్తారు. వాళ్ళ మధ్య మేము ఏం మాట్లాడాలో, వాళ్ళ మధ్య మేము ఎట్లా గెటాన్ అవ్వాలో, ఎలా జీవించాలో, ఎలా నేర్పరిగా బతకాలో మాకు అర్థం కావడం లేదు, ఎలా జీవించాలో అర్థం అవ్వటం లేదు అని కంగారు పడవలసిన పని లేదు. ఆ క్షణము జ్ఞానము, అర్థము కానటువంటి మాటలు మీ నోట నుండి దేవుడు ఉంచుతాడు. అక్కడ తప్పించుకుంటారు. అయితే అక్కడ నుండి తప్పించుకున్న మీరు ఎవరి చేత అప్పగించబడతారో తెలుసా? నీ సొంత కుటుంబం చేత అప్పగించబడతారు, నీ సొంత అన్నదమ్ముల చేత అప్పగింపబడతారు, అక్క చెల్లెల చేత అప్పగింపబడతారు, బంధువుల చేత అప్పగించబడతారు. అయితే అంతము వరకు సహించువాడే ఏం చేస్తాడు? రక్షించబడతాడు. దేవుని పిల్లలారా, యేసయ్య చెబుతున్నటువంటి మాట మనందరి జీవితాల్లో, మనందరి బ్రతుకుల్లో చాలా అవసరమైంది. ఓర్పు. నిజంగా ఓర్పు లేక ఎన్నో కుటుంబాలని కూరగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు పూర్వకాలంలో ఫారెన్ దేశంలో వినేవాళ్ళం. ఏమని వినేవాళ్ళం అంటే, వివాహమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఎప్పుడు పెటాకులైపోతుందో అర్థం కాదు అనే మాట వినేవారు. నిన్న మొన్న కాలం మంది చిత్రం ఒక హైదరాబాద్లోనే 40,000 విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయంట. 40,000 విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయంటే, ఇంకా 40,000 విడాకుల కేసులు ఇంకా తీర్పు రాకుండా ఉన్నాయి. అంటే ఎందువల్ల జరుగుతుంది ఇది? ఒకరికి ఒకరు ఓర్చుకోలేనటువంటి స్థితి, ఒకరిలో ఒకరు ఓర్చుకోలేనటువంటి స్వభావం. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్త కానీ, భర్త భార్య కానీ ఓర్పు లేకపోతే కుటుంబము ఎన్నటికీ నిలబడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా, ఏ రేంజ్లో దేవుణ్ణి నిలబెట్టినా నీ భర్త జ్ఞానం తక్కువడే ఉండొచ్చు, నువ్వు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నీ భర్తకు నువ్వు లోబడమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అక్కడ ఓర్పు లేనటువంటి వ్యక్తిగా నీవు బ్రతికితే, ఓర్పు నీ జీవితంలో లేకపోతే దేవుని వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని గుర్తెరుగు. బైబిల్ గ్రంథం ముందు మోషే, అమ్రోను యొక్క తల్లి ఉంటుంది. మోషే, అమ్రోను యొక్క తల్లి మిరియాము, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మోషే ఏమో చిన్నవాడు, మిరియామేమో పెద్దది, తర్వాత అహరోనేమో పెద్దవాడు. చిట్ట చివరిగా పుట్టినటువంటి వాడు ఈ మోషే. అయితే తన తల్లి జ్ఞానం కలదట, తండ్రి జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా బ్రతికేవాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మార్లు భార్య అత్యధికంగా చదువుకున్నదై ఉండొచ్చు, మంచి ఉద్యోగంలో నేర్పరై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దైవ గ్రంథము ఏ వ్యక్తి జీవితంలోనైతే దినదినము ధ్యానం చేస్తుంటాడో, కీర్తనాకారుడు అంటాడు, దేవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలవేరన నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె నుండును దేవుని వాక్యం తెలుస్తుంది. ఇంకా ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు అంటే, ఆ చెట్టు అంట ఎట్ట పుట్టదు అంట, దాంట్లో వర్షము లేని కాలములో కూడా ఫలమునియక మానదు అంట. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన బ్రతుకుల్లో, అందరి బ్రతుకుల్లో చాలా ఇవాళ ఓర్పు అనేది చాలా తగ్గిపోతూ ఉంది. కొంచెం కోపం రాగానే ఏమిచ్చేస్తుందండి, కొద్ది శ్రమ ఎక్కువైపోగానే, కొంత స్థాయి పెరగపోగానే ఏమైపోతుంది మనుషులకి? ఓర్పు తగ్గిపోతూ ఉంది, ఓర్పు చల్లగిలిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దైవ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే, ఓర్పు ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను పరీక్షలకు తీసుకెళ్ళదు. పరీక్ష అనే విషయాన్ని తర్వాత చెప్తాను, కానీ ఈరోజు ఓర్పు గురించి కొన్ని సంగతులు నేను మీకు వివరిస్తాను. ఓర్పు ఏమి నేర్పుతుంది మన జీవితానికి?
ఓర్పు వల్ల మనం ఏమి నేర్చుకోగలము, ఓర్పు వలన మనం ఏమి సంపాదించుకోగలము, ఓర్పు వల్ల ఎలా నిలబెట్టుకోగలము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి జీవితంలో ఓర్పు చాలా ప్రాముఖ్యమైంది. ఓర్పు అనేది లేకపోతే, ఓర్పు సహించే స్వభావం మనిషి జీవితంలో లేకపోతే దీవెనలు ఎన్నటికీ పొందుకోలేరు. చూడండి, వ్యవసాయం చేసే రైతు ఏం చేస్తాడు? ఓపిక పడతాడు, ఓర్పుతో సహిస్తాడు, ఓర్పుతో తాను ఎదురు చూస్తాడు. మన జీవితంలో కొందరికి సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం, వీళ్ళు ఎన్నటికీ మారరు, ఈ బిడ్డలు మారరు, ఈ భర్త మారడు, ఈ భార్య మారదు, ఈ కుటుంబంలో ఈ జనులు మారరు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేసి సహించలేనటువంటి వ్యక్తులుగా ఉంటాం. మనకి అవకాశం లేనప్పుడు ఓర్చుకోవటం కాదు, మనకి అవకాశం లేనప్పుడు సహించడం కాదు. దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని హృదయంలో నింపుకొని, వాగ్దానాన్ని మన హృదయంలోకి చేర్చుకొని నీ జీవితంలో దాన్ని అనుసరించి చూడు. నీ స్థితి మొట్టమొదటి కొద్దిగానున్నా తొలుగు నీవు మహావృద్ధి నొందుతావు. నీ స్థితి బాగుంది, నీ పరిస్థితి బాగుంది, నీ భర్తకు లోబడమని చెప్పారు, నీ భార్యను ప్రేమించమని చెప్పారు, నీ భర్తకు లోబడమని చెప్పినప్పుడు నీ స్థితి కొంచెముగా ఉన్నప్పుడే నీ స్త్రీ ధర్మం బైబిల్ గ్రంథమందు దేవుడు తెలియజేస్తున్నాడు. శారమ్మను గురించి దేవుడు చక్కని మాట అన్నాడు. సుమారుగా 100 సంవత్సరములు పైబడినటువంటి శారమ్మ తన ఇంటికి ఒక గెస్టులను తీసుకుని వస్తే, వాళ్ళు దేవుళ్ళని కాదు, గెస్టులను తీసుకుని వస్తే సమయము కాని సమయము, మధ్యాహ్న కాల సమయమందు స్త్రీలు రెస్ట్ తీసుకునే సమయమందు వచ్చి చెప్పగానే విసుకుందా అబ్రహాం గారి మీద? ఏమైనా మాట్లాడిందా? ఎందుకు తీసుకొచ్చావు ఈ సమయం? ఇప్పుడంతా ఏమీ అనలేదు, గబగబా రెడీ అయిపోయి తన భర్తకు విధేయత చూపింది. అందుకే దేవుడు ఏంటాడంటే, అమ్మా ఇంత అటు ఇటుగా సమయంలో తీసుకొచ్చినప్పటికీ కూడా నీ లోబడిన లోభత్వాన్ని బట్టి ఇక నువ్వు శారా అనొద్దు. ఏమని పిలువుని? శారా అంటే ఎవరంటండి? రాజు కుమార్తె, రాజు కుమారి అని పిలువు ఆవిడ నుంచి. ఎందుకంటే రాజు కుమారు వలె ఆవిడన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలు ఓర్పు తక్కువ, చిన్నపాటి అధికారంలో వారు లోబడి చేస్తూ ఉన్నా ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమొచ్చేస్తుందంటే బలహీనురాలని దేవుని వాక్యం చెబుతుంది కదా. బలహీనురాలని దేవుని వాక్యం చెబుతుంది. వెంటనే కోపం వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, అది కరెక్ట్ అయింది కాదు, తగులైనటువంటి స్వభావం కాదు. క్రైస్తవ స్త్రీలకు దైవ వాక్యము దేవుని వాగ్దానాన్ని బట్టి చెప్తున్నాను. ఒకవేళ నీ భర్త నీకంటే చదువులో తక్కువవాడైనా, కుటుంబ పరంగా తక్కువవాడైనా, శక్తిలో తక్కువవాడైనా, ఉద్యోగరీత్యా తక్కువవాడైనా, నీ సంపాదనలో తక్కువవాడైనా, నీవు భారీగా నీ పాత్ర పోషిస్తూ ఉంటే, నీ జీతం కొద్దిగా ఉన్నా, నీ సంపాదన కొద్దిగా ఉన్నా, నీ భర్తకు నువ్వు లోబడతాన్ని చూసి దేవుడు మెచ్చుకొని నీ స్థితిని తొదకు ఏం చేస్తాడు? నిన్ను మహావృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. దేవుని వాగ్దానం తెలియజేస్తుంది, దేవుని మాట తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య గురించే చెప్తారు, భర్తల గురించి చెప్పరా మీరు అని అంటే, భర్త గురించి కూడా దేవుని వాక్యం అదే చెప్తుంది. భర్తను ప్రేమించమని చెబుతుంది. కొంతమంది బలహీనరాలు ఉంటారు, జ్ఞానం తక్కువ వారు ఉంటారు, జ్ఞానం లేనటువంటి వారు ఉంటారు. వారిని ఓపికతో ఏం చేయాలి? ప్రేమించి, ఓపికతో సహించి, దేవుని వాగ్దానం, దేవుని మాట చెప్పినట్లుగా ఓపిక చాలా అవసరము. ఓపిక పురుషులకు చాలా అవసరము. స్త్రీలకు ఎంత అవసరము, పురుషులకు కూడా అంతే అవసరం. అమ్మా భారతి నిద్రపోతుందా? పురుషులకు కూడా అంతే అవసరం. జోలమైనటువంటి తల్లి వాక్యం చెబుతుంటే జాగ్రత్త, సాతానుగాడు ఎత్తుకుపోతాడు. భయంకరమైనటువంటి స్థితి. ఎందుకంటే రాబో రోజుల్లో ఇట్లా ప్రశాంతంగా వాక్యాలు చెప్పుకునే స్థితి కూడా ఉండకపోవచ్చు. మైకులు పైకి పెట్టినటువంటి స్థితులు కూడా రావచ్చు. గుర్తెరగండి. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, సమయాన్ని సద్వినియోగపరచుకోండి, అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె ఉండండి. తెల్లవారుజామున 3 గంటలు లేచి ప్రార్థనలు ఏకోపించి వాక్యం చెప్పి మళ్ళా వాక్యం వరకు దేవా వారికి ఏం చెప్పాలి, ఏం ప్రకటించాలి, ఏం తీసుకోవాలి ప్రభు అని చెప్తే దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు మీ దగ్గర తీసుకొస్తాం. సరదాగా నుంచుంటే ప్రసంగాలు చెప్పలేం. సరదాగా వచ్చేసి కూర్చొని ఇచ్చేసి ప్రసంగం చెప్పమంటే ప్రసంగాలు అయిపోవు, మీకు ఆత్మీయ చేత బలపరచదు. వాక్యం చెప్పేటప్పుడు అదే ఈ రోజు ఏంటి నా గురించి మాట్లాడుతూ ఉన్నట్లు ఉంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని టచ్ చేశాడని అర్థం, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడని అర్థం, మిమ్మల్ని మీకు అది లోపంగా ఉంది సరి చేసుకోమని అర్థం. దయచేసి గుర్తించండి. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తలకు కూడా ఓర్పు చాలా అవసరము. స్త్రీలు బలహీనులు, వాడు అలాగే ఆవేశపడుతుంటారు, చిన్న విషయాలు చికాకు పడుతూ ఉంటారు, చిన్న విషయాలు కంగారు పడుతూ ఉంటారు. వారు కంగారు పడిపోయారు అని మనం కూడా కంగారు పడిపోతే ఏమవుతుంది?
ఏమైపోతావు నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నీ భార్య ఇంటి దగ్గరే ఉంటుంది, నీ ఉద్యోగంలో ఘనమైన స్థితిలో ఉంటావు, వారు నీ సంపాదనే బతుకుతున్నారని చెప్పి చిన్న చూపు చూడటం మొదలు పెడితే నీ దగ్గర ఓర్పు ఉన్నట్లా? నువ్వు సంపాదిస్తే 300 సంపాదిస్తావు, నేను తీసుకొస్తే 3000 సంపాదిస్తా, నీ ఆ సంపాదన ఎంత, నువ్వెంత అని తృణీకరణంగా మాట్లాడేవనుకో, దేవుడు ఏం చేస్తాడమ్మా? తన్ను తాను తగ్గించుకునేవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు ఆ 350 బతికే పరిస్థితి తీసుకొస్తాడు. ఈ 3000 ఏం చేస్తాడు? లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు దేవుడు. నువ్వు దేవుడిని ఎరిగిన బిడ్డవైంది. లోకం గురించి నేను చెప్పట్లా, దేవుని బిడ్డల గురించి చెప్తున్నాను, దేవుని సంగతుల గురించి తెలియజేస్తున్నాను. నీవు దేవుని ఎరిగిన బిడ్డవై ఉండి దేవుడు నిన్ను ప్రేమించమన్నాడు, ప్రేమించు. ఓర్పుతో ఉండమన్నాడు, ఓర్పుతో ఉండు. నువ్వు ఓర్పుతో ఉండకుండా నీవెంత, నీ జీతం ఎంత, నీ ఆఫ్టర్ నువ్వు చేసేది ఎంత అని చెప్పి తృణీకరణ గుర్తు చేసావనుకుని దేవుడు ఏం చేస్తాడు? బైబిల్ గ్రంథంలో ఉంది, వారంట దేంతో తీసుకుని వెళ్ళారంట కలటానికి? బండ్లతో మోసుకుని వెళ్ళారంట. కోసుకొచ్చేటప్పుడు భుజాల మీద మోసుకొని వచ్చారంట. జల్లేటప్పుడు విత్తనాలు వెళ్ళేటప్పుడు ఎట్లా వేసారంట? బండులతో తోలుకొని వెళ్ళారంట. మోసుకొచ్చేటప్పుడు, పంట కోసుకొని వచ్చేటప్పుడు అంటే ఏమైపోయింది? తగ్గిపోయింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి ముఖ్యంగా యేసు ప్రభు నామానికి మహిమొచ్చేది ఎక్కడి నుంచి అంటే నీ కుటుంబం నుంచే. దేవుని వాక్యం అది. ఎందుకే దేవుడు ఆదాముతో గొడవ జరిగినప్పుడు దేవుడు ఇంకొక సృష్టిని చేయడానికి ప్రయత్నం చేయలే. ఏం చేశాడు? కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒకటి కుటుంబము, రెండోది క్రీస్తు సంఘము. రెండవది క్రీస్తు సంఘము. కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి, అలాగునే కుటుంబ వ్యవస్థ ద్వారా కూడా దేవుని నామానికి మహిమ రావాలి. భార్య భర్తలంటే అలా ఉండాలి. భర్తకు లోబడే విధానం చూసి నేర్చుకోవాలి, భార్యను భర్త ప్రేమించే విధానం చూసి నేర్చుకోవాలి. ఇది ఎట్లా ఉండాలి, ఇలా బ్రతకాలి మనం అనుకునే స్థితి రావాలి. నీ బిడ్డలు ఎటువంటి భార్య నీకు రావాలని నీ కుమారుని అడిగితే నా తల్లి లాంటి భార్య నేను చేసుకోవాలనుకోవాలి. అంటే అదే స్వభావం, అదే మనసు, అదే లోబడేతనం ఉండాలని కోరుకోవాలి. బిడ్డలు కుమార్తెను అడిగితే ఎటువంటి భర్త నీకు రావాలి అంటే మా నాన్న లాంటి మంచి భర్త, మా నాన్నకి ఎటువంటి మంచి మనసు ఉందో అటువంటి మనసు రావాలని నేర్చుకుని స్వభావం రావాలి. అట్లా ఎప్పుడు వస్తుంది అంటే వాగ్దానాన్ని చదివినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవునికి లోబడి బ్రతికినప్పుడు, దేవునికి విధేయత చూపినప్పుడు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ జీవితం నీకు అర్థమవుతూ ఉంటుంది. వాక్యాన్ని చదువుతూ ఉంటే నువ్వు ఎలా సరి చేసుకోవాలి, ఏవి నీలో లోటు ఉంది, ఏవి నీలో లోపం ఉంది, ఏది నువ్వు సరి చేసుకోవాలని నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు ఎక్కడ ఏ కాలేజీలో నేర్పరివి, ఏ ప్రత్యేకించి క్లాసులు పెట్టి నేర్చుకోరు. దేవుడు మాత్రమే ఈ విషయాన్ని నేర్పగలడు. దేవుని దగ్గర నుంచి మాత్రమే ఇవి నేర్చుకోగలము. దేవుని సంఘంలో నుండి, దేవుని బిడ్డల మధ్య మాత్రమే ఈ విషయాలను మనం మాట్లాడుకోగలము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఓర్పు మిమ్మల్ని ఏం చేస్తుంది? నిలబెడుతుంది. ఓర్పు నీ కుటుంబాన్ని కడుతుంది. ఓర్పు నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకో మాట అంటాడు, ఏమంటాడు చూద్దాం. లోకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. ఓర్పు ఏం చేస్తుందో. లోక 21:19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఏం చేస్తారంట మా ఓర్పు చేత? ఓర్పు లేకపోతే ఏమవుద్ది? ప్రాణాలు పోతాయి. ఓర్పు లేకపోతే ప్రాణం పోతుంది. యేసు ప్రభు ఉపమానంలో ఒకటి చెప్తాడు, సమస్తమును సాధించి సమస్తమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనము ఏముంది? ఓర్పు లేకుండా కొందరు తొందర నిర్ణయాలు తీసేసుకుంటారు. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, వారికి ఇవ్వబడినటువంటి ఏ దానిలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలు. అప్పటికప్పుడు మనసులో ఏదొస్తే అదే. దేవుని పిల్లారా, ఆ నిర్ణయం మీ జీవితానికి మంచిది కాదు, మీ బిడ్డల భవిష్యత్తుకు మంచిది కాదు. కొందరు కోపం వచ్చేసిన ఏమైపోవాలి? అప్పటికప్పుడే బయట పడిపోవాలి. ఎందుకు నాకు కోపం తగ్గట్లేదని మీరు అంటున్నారు అంటే వాక్యము మీకు అర్థం అవటం లేదు, వాక్యం మీకు నేర్చుకోవటం లేదు. కోపము చాలా విలువైనది. యేసు ప్రభు కూడా కోపపడ్డాడు. ఎప్పుడు కోపపడ్డాడు? అక్రమం చేసేటప్పుడు కోపపడ్డాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? కోపపరుడు కానీ పాపం చేయకుడి. కోపము వలన దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ యేసయ్య చెప్పే మాట, మీరు ఓర్పు చేత మీ ప్రాణాలని మీరు కాపాడుకుంటారు.
ఓర్పు ఉంటుందా? ఏ విషయంలో ఓర్పు కావాలి? ప్రతి విషయంలో ఓర్పు ఉండాలి. ఆ ఓర్పులో నుండి ఇప్పుడు దేనికాడ ఓర్పు చెప్తున్నాడు ఈయన? శ్రమయందు, శ్రమలో నుండి ఏం పడుతుందంటండి? నీ జీవితంలో ఇంకా కోపం ఉంది కదా, నీకు ఎప్పటికీ శ్రమ లేదు. ఇప్పటి వరకు నాకు అసలు తెగ కోపం ఉండేనంటే ఒక్కటే గుర్తుంచుకోండి, ఏ వ్యక్తి అయితే శ్రమల గుండా నడుస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి ఏమవుదో? ఏం రాదండి? ఏం రాదు? కోపం రాదు. తన జీవితానికి ఇప్పటి వరకు శ్రమ లేదు. శ్రమ లేదు కనుకనే ఏమైపోయింది? ప్రభు వీడు మహాకోపంగా ఉండేవాడు ఒకప్పుడు, వీడు ఏమైపోయాడు ఇప్పుడు? కోపం వినలేదండి మీరు ఇప్పుడు ఇటువంటి వ్యక్తుల్ని? ఒకప్పుడు బాగా కోపంగా ఉండేవాడు, ఇప్పుడు ఏమైపోయాడు? ఇక్కడ వీడు ఈ అమ్మాయికి మహాకోపం ఉండేది, ఇప్పుడు ఏమైపోయేది? మా చెల్లికి చిన్నప్పుడు ఎంత కోపం అంటే మా అమ్మ మీదే పోట్లాడేది. శ్రమలు ఎక్కువైపోయి కోపం ఏమైపోయింది? రోజు రోజుకి తగ్గిపోయింది. మహిమకు కూడా అంతే కోపం ఉండేది, కోపం ఏమైపోతుంది? రోజు రోజుకి తగ్గిపోతుంది. అంటే వయసు పెరుగుతున్న కోపం కాదు. ఒకేటి గుర్తుంచుకోండి, మీ జీవితంలో, మనిషి జీవితంలో ఎప్పుడైతే శ్రమల గుండా మనం ప్రయాణం కొనసాగుతామో కోపం ఏమైపోద్ది? పరీక్ష రాసే సమయం అది, పరీక్ష హాల్లో కూర్చున్నటువంటి సమయం. దేవుని బిడ్డలారా, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట, మీరు శ్రమలో ఉన్నప్పుడు మీ జీవితానికి ఓర్పు లేకుండా ఉంటే, ఓర్పు ఉన్నటువంటి జీవితాన్ని చాలా చూడగలం దైవగ్రంథం. మనం ఓర్పుతో సహించినటువంటి వ్యక్తులను అనేకం చూడగలం. యేసేపు జీవితంలో ఎంత ఓర్పు! కళ్ళగన్నాడు జీవితంలో గొప్ప స్థితిలో ఉండాలని. ఏ స్థితిలో కన్నాడు కళ్ళు? ఏ వయసులో కన్నాడు కళ్ళు? ఏ వయసులో కన్నాడు? సుమారుగా అమ్మ ఏ వయసులో కన్నాడు కళ్ళు? బాల్య దిశలో సుమారు 13 సంవత్సరాల వయసు నుంచి 17 సంవత్సరాల వయసు వరకు తన జీవితంలో తను పెట్టుకున్నటువంటి గోల్ వైపుకు తన కళ్ళు కంటూనే ఉన్నాడు. పాస్టర్ గారు ఫోన్ చేశాడు నాకు, యూట్యూబ్లో నా ప్రసంగం విన్నారంట. అయ్యగారు, మా పిల్లలకి అందరికీ స్కూల్స్ కాలేజీకి సెలవులు ఇచ్చాం, యూత్ అందరినీ సెట్ చేస్తున్నాం, సిరిసిల్ల ప్రాంతానికి 4 రోజులు 2 రోజులు మీట్ 4 రోజులు నాకు కుదరదని చెప్పాను. 2 రోజులు మీరు రావాలి, కేవలం యూత్కు సంబంధించినటువంటి మాటలే మీరు మాట్లాడాలని. నలుగురించి నేను చెబుతున్నానని కాదు. దేవుని బిడ్డలారా, బాల్య దశలో ఉండగా యోసేపు కళ్ళగన్నాడు. నిజంగా ఎన్ని పరీక్షలు రాశాడో చూడండి. అన్నలు తృణీకరించారు, తల్లిదండ్రులు తృణీకరించడం ఏంటంటే విచిత్రం కాకపోతేనంటే, తినడానికే దిక్కాడ లేనప్పుడు నేను ఏకంగా డాక్టర్ అవుతానంటే ఏమంటారు చెప్పండి? డాక్టర్ అవుతానంటే ఏం చెప్తారు? ఏమంటారు డాక్టర్ అవుతానంటే? పిచ్చోళ్ళలాగా చూడరు, పిచ్చితనంగా చూడరు, ఓర్పు సహించం. నిన్నటి దినముందు క్రికెట్ గురించి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అంటే అతను దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తి కాదు, కానీ అతనిలో ఉన్నటువంటి ఓర్పు పట్టుదలను గురించి ఒక ఆశ్చర్యం కలిగించేది. కేవలము 2 గదులు ఉన్నటువంటి రేకుల షెడ్లో తను నివాసం చేసేవాడంట. తన తండ్రి ఒక సమయంలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక నెల మెయింటెనెన్స్ ఎక్కువైపోయి, ఖర్చులు ఎక్కువైపోయి, రెంట కనపడకపోతే నీ సామాను బయటేస్తాను అంటే ఉన్నటువంటి 2 కొడుకుల్లో ఈ కొడుకు చాలా మనసులో చాలా లోతుగా ప్రభావం పడిందంట. తన జీవితంలో ఒకటే అనుకున్నాడంటే, ఏమనుకున్నాడంటే, నేను ఇప్పటి నుండి సంపాదించే సంపాదన 100 తరాలకు సరిపడినటువంటి ఆస్తిని సమకూర్చాలనుకున్నాడంట. 100 తరాలకు సమకూర్చినటువంటి ఆస్తిని నేను సమకూర్చాలనుకున్నాడు. వయసు ఎంత? 9 సంవత్సరాలు. ఏం చేశాడంటండి, ఆ 2 గదులు రేకుల షెడ్లో ఉన్నటువంటి దాంట్లో డబ్బులు కట్టలేకపోతే ఢిల్లీ ప్రాంతంలో బయట పడవేసినప్పుడు తన మనసులో ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఏమైనా గొప్ప ఆలోచన వచ్చింది? వీడియో గేమ్తో ఆడుకుందామని రాలా, ఫోన్లో గేములు చూసుకుందామని రాలా, టీవీలో టైం పాస్ చేద్దామని రాలా, సరదాగా ఎంజాయ్ చేద్దామని రాలా. నేను 100 తరాలకు సరిపడినటువంటి ఆస్తులు సమకూర్చాలి, నా మనవళ్ళు కూడా నన్ను జ్ఞాపకం చేసుకునే స్థితిలో రావాలనుకున్నానంట. అనుకొని దేనిలోనైతే నేను తొందరగా నా స్కిల్స్, నాకున్నటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించి గొప్ప స్థితిలో నేను రాగలను నిర్ణయించుకున్నట్ట. తను ఎన్నుకున్నటువంటి ఒక మార్గం క్రికెట్లో నుంచి అప్పుడున్నటువంటి తనకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, అంటే తన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, తన దగ్గర ఉన్నటువంటివి చాలా తక్కువ అయినప్పటికీ కూడా దానితోనే ప్రాక్టీస్ చేసి స్కూల్ తీసుకుంటే ఒక చిన్న టీంలోకి స్టార్ట్ చేశాడు. ఆ టీం నుంచి ఇంకొక టీం, ఇంకోటి స్టేట్ దగ్గర నుండి రాష్ట్రం నుండి ఇంటర్నేషనల్ టీంలు. ఆ వ్యక్తి పేరు విరాట్ కోహ్లీ. ప్రపంచంలో ఎవ్వరూ క్రియేట్ చేయనటువంటి రికార్డును తాను క్రియేట్ చేశాడు. ప్రపంచంలో ఎవ్వరూ లేనటువంటి రికార్డును క్రియేట్ చేశాడు. ఆర్సీబీ అని ఒక టీం ఉంది. క్రికెట్ గురించి చెప్తాడు ప్రసంగం అంటే ఇన్స్పిరేషన్ జీవితానికి.
ఇన్స్పిరేషన్, ఓర్పు. 2 గదుల రేకుల షెడ్లో ఉన్నటువంటి తాను సంవత్సరానికి తన క్రికెట్ ద్వారా కాకుండా అడ్వర్టైజ్మెంట్లో వచ్చేది 300 కోట్లు అంట. దేవునికి స్తోత్రం కదా. ఎంత సాధించాడు ఇది? ఓర్పుతో పరీక్షలు రాశాడు. ప్రతి పరీక్షలో తాను సక్సెస్ అయ్యాడు. అంటాడు అతని గురించి, ఒక కెప్టెన్ కోచ్గా చేసినటువంటి ఒక వ్యక్తి ఫస్ట్ బాల్ దగ్గర నుంచి ఏ ఎనర్జీ ఉంటుందో చివరి వరకు కూడా అదే ఎనర్జీ ఉంటుందండి. ప్రతిదీ తన రూమ్కి వెళ్తే క్రమశిక్షణగా ఉంటుందంట. క్రమశిక్షణ లోపరుచుకుని ఉంటాడు. నిజంగా అతను ఓర్పుకి సెల్యూట్ అని చెప్పారు. దేవుని పిల్లారా, ఎందుకు చెబుతున్నాను అంటే యోసేపు గారి గురించి చెబుతున్నాను. మధ్యలో ఈయనది తీసుకొచ్చారు మీరు అనవచ్చు. ఆయన చెబుతూ ఈయనది తీసుకొచ్చారు అంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మనిషి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. చూడండి, ఆ ఓర్పు చేత తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆ ప్రాణాన్ని కూడా కొన్ని తరాల పాటు తన ప్రాణాన్ని కాపాడే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. యోసేపు జీవితంలో చిన్న వయసులో ఓర్పు పట్టాడు. తల్లిదండ్రులు చెప్పారు, నేను డాక్టర్ని అవుతాను, నేను ఒక స్థితిలోకి వెళ్తాను అంటే, మనకున్న ఏమో పశువుల మంద నువ్వేమవుతావు, ఏకంగా మా పైన అధికారి దేశాన్ని దగ్గర నాయకుడు అవుతావా, వద్దు ఈ ఆలోచన మర్చిపోయి చక్కగా చదువుకోమని చెప్పి ఏదో గద్దించుంటారు. సహించాడు, ఓర్పుతో ఓర్చుకున్నాడు. తరువాత ఆ ఓర్పులో నుండి అన్నదమ్ములు చెప్పాడు. అన్నదమ్ములు హేళన చేశారు, అన్నదమ్ములు తృణీకరించారు, తీసుకెళ్లి గోతులో పడేశారు. ఓర్చుకున్నాడు. ఆ తర్వాత తీసుకెళ్లి పోతేపరి ఇంట్లో అమ్మివేశారు. అక్కడ ఓర్చుకున్నాడు, ఓర్పుతో సహించాడు. అక్కడ నుండి తీసుకుని ఆయన మీద ఒక నింద మోపారు, ఓర్చుకున్నాడు. నిందలో నుండి జైల్లో పడేశారు, ఓర్చుకున్నాడు, ఓపిక పట్టాడు. చివరిగా ఎన్నో సంవత్సరంలో రాజు అయ్యాడండి, తన ప్రధానమంత్రి అయ్యాడు 30వ సంవత్సరంలో. 17 సంవత్సరాలు తన ఓర్పుకి ఐఎఫ్సి గోడౌన్స్ వచ్చాయి ఈ రోజున. అంటే ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఆయన గోడౌన్స్ కట్టించాడు. ఫుడ్ నిల్వ చేయాలి, కరువు వచ్చినా కానీ వాళ్ళకి సరైనట్లు ఆహారం పెట్టాలి అని మొట్టమొదటి నిల్వ చేసి ప్రపంచాన్ని ఏం చేశాడు తాను ఈ రోజున బ్రతికించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మీ శ్రమలో, మీ ఇబ్బందులో, మీ బాధలో, మీ జీవితంలో ఓర్పును మీరు ఆయుధంగా మలుచుకుంటే, ఆ ఆయుధం ఏం చేస్తుందంటే నీ ఓర్పు చేతే మీరు చచ్చిపోతారా? ఓపిక పట్టినోడు చచ్చిపోరు. ఎప్పుడు ఓపిక ఎప్పటి వరకు ఉండాలి? ఎప్పటి వరకు, చివరికి నీ పని తుదముట్టించే వరకు నీ ఓర్పు ఏం చేయాలి? అలాగే ఉండాలి. ఓర్పు విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. చాలా మంది ఓర్పు చేత ఈ కుటుంబం ఎప్పుడో కూలిపోయేది, ఆ ఓర్పు ఆ కుటుంబాన్ని నిలబెట్టిందనే మాటలు కొంతమంది దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం. ఓపిక పడతారు, ఒకేసారి కొంతమంది ఏమైపోతారు? బరస్ట్ అయిపోతారు. దాని యొక్క పర్యవస్థానం కూడా నువ్వు ప్రయాసపడి కష్టపడి విత్తనం వేసి దాన్ని చక్కగా ఒక పైరు చేసి ఇక కోత కోసుకోవటానికి ముందు పొట్టకు వచ్చి ఈనిన తర్వాత అప్పుడు కోసేస్తే ప్రయోజనం ఏమంటారు? ఎంతవరకు కోపించాలంటే ఎక్కడి వరకు కోపించమన్నాడు చూడండి అమ్మ. 21:19 లోకాసు వార్తలో ఎప్పటి వరకు ఓపిక పట్టమన్నాడు యేసయ్య? మీ ఓర్పు చేత ప్రాణము దక్కించుకుందురు. మీ ఓర్పే మిమ్మల్ని, మీ ప్రాణాన్ని నిలబెడుతుంది. మీ ఓర్పే మీ ప్రాణానికి విజయాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఒక సంగతి ఓర్పు గురించి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు. చూద్దాం. తెస్సలోనికీయులకు పత్రిక 3వ అధ్యాయము, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఏం ప్రేరేపించాలండి ఈ రోజు నుంచి మీకు? దేవుడు ఏం ప్రేరేపించాలి మీకు? వాక్యం విన్నటువంటి మీ జీవితంలో ఏం ప్రేరేపణ కలగాలి మీకు? ఏం ప్రేరేపణ కలగాలి? పక్కోళ్ళు, ఇంటి పక్కోళ్ళు మీద అరుస్తున్నారు, మీకు ఏం రావాలి? అప్పుడు ఏం రావాలి? దేవుని వాక్యం నేర్చుకోకపోతే దేవుడు ఎట్లా ప్రేరేపిస్తాడు నిన్ను? నువ్వు వినకపోతే నేను ఎట్లా ప్రేరేపిస్తాడు? ప్రేరేపణ ఎట్లా కలుగుద్ది నీకు? వినంటేనే కదా ప్రేరేపణ కలిగేది. వినలేనప్పుడు ప్రేరేపణ ఎట్లా వస్తుంది? ప్రేరేపణ, నాకు ఈ ప్రేరేపణ కలిగిందండి. ఏ ప్రేరేపణ కలిగింది? ఈ రోజున చక్కగా చికెన్ వండుకొని మధ్యాహ్నం తినాలని ప్రేరేపణ కలిగిందండి. ఎట్లా కలుగుద్ది? ఎట్లా వస్తుందమ్మా? సాయంత్రానికి బూర్లు వండుకోవాలని ప్రేరేపణ కలిగిందండి. ఎందుకని ప్రేరేపణ కలిగింది? ఎక్కడో ముక్కులకు వాసన అనుభవిస్తేనే. దేవుని పిల్లలారా, యేసయ్య గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇస్సాకు గారి ఆయన వాసన ఎటువంటి వాసన అని చెప్తాడు? బాగా
పంట చేతకొచ్చి కోయటానికి సిద్ధముగా ఉన్న బాగా బండినటువంటి చేని వాసన వలె నా కుమారుని వాసన నాకు ముక్కులకు వస్తుంది అంటున్నాడు. ఎవరి గురించి? యాకోబుని యోసేపుని దీవించడానికి ఆదికాండంలో యోసేపు కన్నులు మందమైనప్పుడు, కన్నులతో చూడలేనప్పుడు ఏం చూసి పసిగట్టాడంటే ఆయన? ఏం చూసి పసిగట్టాడు? వాసన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాసన ముక్కులకు అందాలి. ముక్కులకు అందాలి అంటే ముక్కులకు అంతేనే మన హృదయంలోకి ఏమొస్తుంది? ముక్కులకి అంతే ఏమొస్తుందమ్మా? ఈరోజు భోజనం ఏంటి ఏర్పాటు? దొండకాయ కూర. ముక్కులకు వాసన బాగుంటే ఏమొస్తుంది? తినాలని ప్రేరేపణ వస్తుంది. ముక్కులకు వాసన మంచిగా లేకపోతే తినాలని ప్రేరేపణ రాదు. యేసయ్య వాసన మీరు చూసారా ఎప్పుడన్నా? యేసయ్య వాసన మీరు చూసారా? దేవుని పిల్లారా, యేసు ఇక్కడికి చెప్పే మాట ఏమిటంటే, ఓర్పు ప్రేమ మీకు కలిగేటట్లు దేవుడే మిమ్మల్ని ఏం చేయాలి? మీ హృదయాల్ని ప్రేరేపించాలి. ప్రేరేపణ అంటే ఏంటి అర్థం? ఆశ, ఆలోచన రావాలి. ఈ ఆశ, ఆలోచన ఎప్పుడు వస్తుంది మనకి? అనుభవం ఉన్నప్పుడు మాత్రమే ఆలోచన వస్తుంది. మీరు ఎప్పుడు తినడం కూర ఏదైనా ఉందా? ఉంది. దాని టేస్ట్ ఎట్లా ఉంటుందని ప్రేరేపణ వస్తుంది? ఏమీ రాదు. వస్తుందా? ఎప్పుడు వస్తుందా? రాదు. తింటే మాత్రమే, తినే వాసన ఒకసారి తింటే మాత్రమే మరలా తినాలని ప్రేరేపణ కలిగినప్పుడు మాత్రమే మూగుడి మీద ఏమవుద్ది? నూనె. అదేంటి ప్రసంగానికి ఈ విషయం చెప్పట్లేదు నేను. ప్రేరేపణ అంటే చెప్తున్నాను. నేను ప్రేరేపణ కలగటం అంటే చెప్తున్నాను. ఏదైనా జీవితంలో ఒకసారి దాన్ని మనం టేస్ట్ చేస్తేనే అనుభవము. ఆ అనుభవం మనలో ఉంటే మాత్రమే ప్రేరేపణ కలుగుద్ది. ఆ అనుభవం మనలో లేనప్పుడు ప్రేరేపణ రాదు. యేసయ్యను యేసయ్యగా చూసిన ప్రేరణ మీకు ఎప్పుడైనా కలిగిందా? ప్రేరేపణ కలిగిందా? వాక్యపు వాసన ఎప్పుడన్నా మీరు చూసారా? వాక్యపు లోతుల్లోకి వెళ్ళి మీ హృదయాన్ని ఎప్పుడన్నా ఒకసారి కుమ్మరించడం జరిగిందా? వాక్యం మీకు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు, ఇదిగో ఇది నీలో లోపం ఉన్నది, దీన్ని నువ్వు సరి చేసుకోవాలి, ఇదిగో ఈ పని నువ్వు చెయ్యి అని ఎప్పుడైనా నీకు ప్రేరేపణ కలిగిందా? దేవుని పిల్లలారా, మనందరి జీవితాల్లో ఆ ప్రేరేపణ ఎప్పుడు కలుగుతుంది అంటే, మొన్న ఇద్దరు మంది మీకు చెప్పాను నేను, గవర్నమెంట్ తరఫు నుంచి 35,000 రూపాయలు వచ్చాయి. బిడ్డ ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. అలాగనే కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి, డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? నేను వీటన్నిటికీ ఉపయోగించుకోవాలనే ఆలోచన మనిషికి సహజంగా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనల్ని కొట్టి కిట్టి చేసేవాళ్ళు ఎవరూ లేరు, నువ్వు ఎందుకు చేయలేదని అడిగేవాళ్ళు కూడా ఎవరూ లేరు. మన ఇష్టం. ఏదో ప్రార్థన చేయమని చెప్తున్నాను నేను ఈ మాట. ఏదో ప్రార్థన చేయమని చెప్పాము తప్ప అది జరిగినప్పుడే జరుగుద్దులే, వాళ్ళు వీళ్ళు ఇస్తారు, ఎవరో కూడా ఇస్తారు, ఇచ్చినప్పుడే జరుగుద్దులే అనే ఆలోచన సహజంగా మనుషులకి రావచ్చు. వస్తారు అదే చెప్పండి. కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుని ప్రార్థన వాక్యం ఏం చెప్తుంది చెప్పమంటారా? ఏం చెప్తుందండి? దేవుని కార్యం అశ్రద్ధ చేయువాడు, దేవుని పని అశ్రద్ధ చేయువాడు. మీకు అర్థం అవట్లా నేను చెప్పే మాట. మీరు వాక్యం చదివితే కదా ఇవ్వాలనుకున్నాన్ని, చెయ్యాలనుకున్నాన్ని వెనకాల పోస్ట్ పోన్ చేసేది. వాక్యం చదివి వాక్యం అర్థమైన వ్యక్తికి ఏం చెప్పుద్ది? దేవుని పనిని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగుద్ది. మరి నాకు భారం లేదా? ఉంది. చేయాలని ఆశ లేదా? ఉంది. ఉంటుందా చెప్పండి. చేయాలని ఆశ ఉంది, కానీ ఏం చేద్దాం? దీన్ని పక్కకు మళ్ళించేద్దాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? శాపగ్రస్తుడు. అమ్మమ్మో, ఆ శాపాన్ని అసలు మూటగట్టుకోలేదు. ప్రపంచంలో అందరూ నువ్వు వ్యర్థుడా, పనికిరానివాడా, పనికిమాలినవాడా, నువ్వు దేనికి పనికిరావురా అని జనులన్నా పర్వాలేదు. కానీ దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన దేవుడే పనికిమాలినుడు, పనికిరాడు కూడా ప్రపంచం మొత్తం మెచ్చుకున్న దేనికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే వచ్చిన క్షణమే తీసుకెళ్ళి కొట్టేశాం. సోమవారం నాడు ఫోన్ చేసేది అమ్మాయి, ఏంటి నాన్న ఫీజు కట్టాలి, ఇప్పుడు ఫీజు కట్టాలి, కంపల్సరీ బుధవారం ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు. ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ కట్టేసాం, మంగళవారం బోర్ అయిపోయింది, ఇంకా ఏడో అడ్జస్ట్ చేసి మిగతా డబ్బులు కూడా వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు ఏం కట్టాలి? నేను ఏం చేయాలి చెప్పండి. కట్టకపోతేనేమో శాపం, చేద్దామంటేనేమో ఇటు అవకాశం లేదు. ప్రభువా నీకే స్తోత్రం. ఇప్పుడు అసలు భయపడి ఎందుకని? నేనైతే శాపం గురించి తెచ్చుకోవాలా. నీతిమంతుని ఇంటి మీద ఏముంటుంది? నీతిమంతుని నివాసంలో ఏముంటుందమ్మా? ఆశీర్వాదం.
ఎదకాడ నువ్వే చూస్తావు, ఎప్పుడు చెట్టేదమ్మా సాయంత్రం, సరేనమ్మా అయితే పాలు డబ్బులు 4,000 వచ్చినాయమ్మా, 4,000 పడితే నాకు 1,000 రూపాయలు బట్టలు కొనుక్కో, ఒక 3,000 రూపాయలు దగ్గర పెట్టుకో, మిగతా డబ్బులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి నాకు తెలియదు, ఆల్రెడీ ఇచ్చేది నా ఇంట్లో ఏముందని చెప్పింది దేవుని వాక్యం, నువ్వే చూస్తావని చెప్పాను. పొద్దున్నే పాస్టమ్ గారిని ఇక్కడ దింపెళ్ళాను శుక్రవారం నాడు ప్రార్థనకి, శుక్రవారం నాడు దింపెళ్ళాను, పిల్లల నాడు దింపొచ్చాను. ప్రభా నీకు ఇప్పుడు భారం యేసు ప్రభు మీద మోపన్నాడు, మనమేం భరించాలి దాన్ని, ఊరుకున్నాను. ఫోన్లో టిక్కుని మెసేజ్ వచ్చింది, దేనికి, ఎవరో డబ్బులు ఇలా వేసేవాళ్ళు కూడా ఎవరో లేరు. ఇప్పుడు ఎవరి నుంచి ఎక్కడి నుంచి రావాలి, కరెంటు పెట్టుకున్నప్పుడు కరెంటుకు సంబంధించిన సబ్సిడీ ఏం చేశాడు, వేయాలి, పక్కన వేసేసాడు, అంతే. దేవుడు ఆపాడా? నేను బిగబడితే యేసయ్య బిగబడతాడు. అరే నీ అవసరం నీకంటే ఆయనకు బాగా తెలుసు, నీ అవసరం నీకంటే బాగా, మన అవసరం మనకే తెలుసు, కానీ మన అవసరం మనకంటే బాగా. యేసు ప్రభు శిష్యులు 5 రొట్లు 2 చేపలు పంచిపెట్టి వెళ్ళారు. ఇంటికాడ వాళ్ళు పోస్తున్నారనే సంగతి ఎవరో తెలుసు, వీళ్ళకేమో రొట్లు పంచిపెట్టాడు, పంచిపెట్టిన వాళ్ళకేమో బుట్టలు పంచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం. వీళ్ళకేం పంచిపెట్టాడమ్మా, పక్క వచ్చిన వాళ్ళకే, వీళ్ళకేం పంచిపెట్టాడు, పంచిపెట్టేవాళ్ళకి బుట్టలు పంచిపెట్టాడు, రొట్లు పంచిపెట్టిన వాళ్ళకే, రొట్లు కోసం వచ్చిన వాళ్ళకి రొట్లు పెట్టాడు, రొట్లు పంచిపెట్టిన వాళ్ళకి మాత్రం బుట్టలు పంచిపెట్టాడు. దేవుడు వాక్యం చేస్తే నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని పని అశ్రద్ధ చేయకుండా, దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయకుండా, దేవుని పని అశ్రద్ధ చేయకుండా, నీకు సమస్య ఉంది 100%, నీకు భారం ఉంది 100%, చెయ్యాలని ఆశ కూడా నీకు ఉంది. దేవుడు ఏమంటాడు, మొట్టమొదటిగా నీవు దేని కొరకైతే నిర్ణయించావో ఆ పనిని మొట్టమొదటిగా కొనసాగించము. ఆ పనిని కొనసాగించడం ప్రారంభించాం. దేవుడు ఈరోజు ఎలా గడుచుద్దు అనుకున్నాను. ఆదివారం ప్రార్థనకు ప్రశాంతంగా వీళ్ళు వాక్యం చెప్పగలమో చెప్పలేమో అనుకున్నాను, ఎందుకంటే ఫీజు అంతది, ఎగ్జామ్ మిస్ అవుతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, ఉదయము 7 వచ్చినా అది మధ్యాహ్నం రాత్రికాలం ఏం వస్తుందంట, ప్రశాంతంగా గురకబెట్టిన తర్వాత దేవుడు. నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాటలన్నీ అంటే, వాక్యము భూమి ఆకాశము గతించును కానీ ఆయన మాటలు గతించవు. నేను ఎందుకు చెప్తున్నాను మరలా గమనించండి. వాగ్దాన ప్రకారమే వాక్యమే నిన్ను బ్రతికించును, నిలబెట్టును, ఉన్నత పరిస్థితుల్లో స్థిరపరచును. మన దినమంది చిన్న అప్పులు వాళ్ళు చూస్తే మా ఇంటికి వచ్చి ఒక వ్యక్తి చెబుతున్నాడు, మా నాన్నతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఖర్చులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇదెందుకు, శుభ్రంగా ఇల్లు చేసుకోవచ్చు కదా అన్నాడు. ఆ పిచ్చోడికి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి ఉంటే దాంతో ఇది చేస్తున్నాడు. మేము కట్టుకోవడానికి బట్ట లేనటువంటి దీనస్థితి నుంచి వచ్చాం. ఒకే ఒక బట్టలతో గడిపినట్టు తల్లిదండ్రులు నాకు తెలుసు, మేము పడినటువంటి బాధలు మాకు తెలుసు. దేవుడు ఏం చేశాడు, అది చూపించాడు, ఇది చూపించాడు. ఏది చూపించాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కూడా దేవుడు చూపించాడు. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కూడా చూపించాడు. రాష్ట్రాన్ని నాయకుల దగ్గర చూపించాడు, దేని స్థితిలో నుంచి దౌర్భాగ్యాన్ని చూపించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలను మీతో చెబుతూ ఉన్నాను నేను అంటే, దేవుని వాక్యము, దేవుని మాటలు ఎవరైతే అనుదినము ధ్యానం చేస్తూ ఉంటారో నువ్వు దారి పక్కకి వెళ్ళనీయకుండా, పక్కకు పడనీయకుండా నిలబెడుతుంది. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటి మాట, తెసలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో, ఇది మీకు కలుగునుగాక అంటున్నాడు. ఏంటిది కలిగేది, సమాధానము, క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ, ఓర్పును మీకు కలుగునుగాక. ఎట్లా కలుగుద్దంట, ప్రేరణ ద్వారా, ప్రేరేపణ ద్వారా. నీ జీవితంలో నీ ఒక్కసారైనా అనుభవించుంటే, ఒక్కసారైనా టేస్ట్ నీకు తెలుసుంటే, అప్పుడు మాత్రమే నీకు ప్రేరణ వస్తుంది. టేస్ట్ ఉందా మీకు? టేస్ట్ తెలుసా మీకు? టేస్ట్ తెలుసా? నేను బాగా చెప్పినటువంటి ఒక సాక్ష్యాన్ని నేను చెప్తాను. 2008వ సంవత్సరంలో మొట్టమొదటిగా శ్రీరామ్లో ఉద్యోగం చేయడం ప్రారంభించాను. జీతం అప్పుడు 7,000. ఒక 4 రోజులు ముందు జాయిన్ అయ్యాను. అవునంటే అవును, కాదంటే కదా, దేవుడే సాక్ష్యం. నాకు ఒక నెల 6 రోజుల ముందు పైన జాయిన్ అయ్యాను. నేను నిర్ణయించుకుంది ఒకటే. ఏం నిర్ణయించుకున్నానంటే, నా మొదటి జీతం దేవునికే. వాళ్ళు ఇచ్చిన పొట్లంలో ఎంత ఉందో కూడా నాకు తెలియదు. మరి ఆ నెల మొత్తం నేను ట్రావెల్ చేయాలి, ఆ నెల మొత్తం ట్రావెల్ చేయాలి. తీసుకొచ్చి ఆయన చేతి ఇస్తానన్న దానికి ఇచ్చేసారంటే, ఇది ఎప్పుడు లేని కానుకూనికి ఎందుకు చెప్తున్నాడు అనుకోవద్దు మీరు. దయచేసి చెప్తున్నాను, దేవుని మాటగా చెప్తున్నాను మీకు నేను. ఇవి చెప్పకపోవటాన్ని బట్టే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఆశీర్వాదకరంగా ఎవరూ లేరు. ఇన్నా సరే వినిపించుకొని మీరు మానేస్తే అది మీ మీద ఉంటుంది. నేను చెప్పకపోతే అది నా మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా గుర్తించండి. తీసుకొచ్చి ఇచ్చాను.
తీసుకొచ్చి ఇచ్చేసిన తర్వాత ఆ నెల మొత్తం నేను ఏం చేయాలి? బండి మీద తిరగడానికి పెట్రోల్ కావాలి, అలాగే బండి కిస్తీ కావాలి. అద్భుత రీతిలో దేవుడు నన్ను ఆ నెల మొత్తం పోషించాడు. తర్వాత నెల జీతం వచ్చింది, కానీ ఖర్చులు అప్పులు అయ్యాయి తప్ప దేవునికి ఇచ్చేసిన తర్వాత నా జీవితంలో ఆ నెల మొత్తం ఏ విధమైనటువంటి 10 పైసలు ఖర్చు కూడా దేవుడు నాకు చూపించలేదు. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలన్నీ అంటే, మన హృదయంలో అనుభవం ఉంటే మనం ఇదిగో ఇది పొరపాటు చేశాము, ఈ పొరపాటును బట్టే ఇది మనకు జరిగిందని ప్రేరణ వస్తుంది. చూడండి, పచ్చిమిరకాయ బజ్జీ తిన్నారు అనుకోండి, గ్యాస్ వచ్చేసి మీకు ప్రేరణ ఏమొస్తుంది? అప్పుడు ప్రేరేపణ ఏం కలుగుద్ది? అరే ఇది తినేసేది, తింటాన్ని బట్టే ఇది వచ్చేది. రెండోసారి గుమగుమలాడే నీ కంటికి కనపడ్డాయి, నీకు ప్రేరణ ఏమొస్తుంది? ఇప్పుడు రే వద్దు తిన్నావంటే సాయంత్రం కడుపులో గ్యాస్ మంట మొదలవుతే తింటారా తినకముందా? ఒకసారి దీని వచ్చింది, రెండోసారి పక్కన తిన ఏం కాదు అన్న ఏమనిపిస్తుంది? వద్దొద్దమ్మ వద్దొద్దు, లోపల తినకముందే కడుపులో నుంచి ఏమవుద్ది? ఇది ప్రేరణ అంటే. అనుభవము ప్రేరణ తీసుకొస్తుంది. ఓర్పు దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రేరణ మీకు రావాలి. ఏ ప్రేరణ రావాలి? యేసేపు జీవితంలో ఎంతో ఓర్చుకున్నాడు. ఆయన్ని ఓర్చుకోవడానికి ఎవరి దగ్గర నుంచి ప్రారంభమైంది? బయట వాళ్ళ దగ్గర నుండి ఓర్చుకున్నాడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి ఓర్చుకున్నాడు, అన్నదమ్ముల దగ్గర నుంచి ఓర్చుకున్నాడు, పని చేసిన యజమాని దగ్గర నుంచి ఓర్చుకున్నాడు, రాజు దగ్గర నుండి ఓర్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ చెప్పేది అదే మన జీవితాలకు మన అందరికీ అవసరమైనటువంటి మాట. ఓర్పు ఏం చేస్తుందంటే నిన్ను ఏం చేస్తున్నాడు? ఓర్పు పరీక్షలో నడిపిస్తుంది. ఓర్పే లేకపోతే పరీక్ష రాయలేవు. ఓర్పే లేకపోతే పరీక్ష. ఓర్పుకున్నటువంటి విషయాలు నేను మీకు చెబుతున్నాను దేవుని పిల్లారా. ఇక 4వదిగా చూసుకుందాం, 3వదిగా చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఓర్పు వల్ల ఏం పొందుకుంటాము? దేని వల్ల వాగ్దానం పొందుకుంటామమ్మా? మీకు నూతన సంవత్సరంలో ఎంతమంది వాగ్దానాలు నెరవేరినాయి? నూతన సంవత్సరంలో ఎంతమంది వాగ్దానాలు నెరవేరినాయి? ప్రతి రోజున జనవరి 31వ తారీఖు నైటు శుభ్రంగా తలస్నానం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం అని కనిపెట్టి వాగ్దానం తీసుకున్నది నెరవేరిందా? అప్పుడే మర్చిపోయాము, ఇప్పుడు వరకు గుర్తులేదు. ఫస్ట్ రోజు అయ్యగారి దగ్గర తీసుకుని అయ్యగారు నా వాగ్దానం ఏంటో చదివాను. చదివిన రోజున సంతోషపడ్డారు. వాగ్దానం గుర్తుందా? వాగ్దానం ఎంతమందికి గుర్తుంది? కొంతమందికి గుర్తుంది. సంతోషం, ఒక మంచిది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి ఓర్పు మీ దగ్గర ఉందా? ఏం ఓర్పు కావాలి దానికి? క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో కుటుంబంలో ఏం జరగాలి? ప్రార్థన జరుగుతుందా? క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నారా? క్రమం తప్పకుండా వాక్యం చదువుతున్నారా? క్రమం తప్పకుండా సంఘ సావాసంలో కూడుకోవాలి, జరుగుతున్నారా? ఎందుకు నీ జీవితంలో వాగ్దానం నెరవేరలేదు అంటే ఇక్కడ ఓర్పు చేత వాళ్ళకి వాగ్దానం నెరవేరిందంట. మన దగ్గర ఏం లేదు. మన దగ్గర ఏమీ లేదు. వాగ్దానం అబ్రహాం గారి జీవితంలోనే నెరవేరిందా? ఎంత ఓర్చుకున్నాడు. తన తోడుగా వచ్చాడు తండ్రి, మధ్యలో రాలిపోయాడు. ఓర్చుకున్నాడా? ఓర్చుకోలేదా? తర్వాత తన తమ్ముడు కొడుకు వచ్చాడు, అన్నయ్య కొడుకు ఎంటొచ్చాడా? మధ్యలో వదిలిపెట్టాడు. ఓర్చుకున్నాడా? ఓర్చుకోలేదా? తనతో పాటున్న తన భార్యను చెరపట్టుకొని తీసుకుని వెళ్ళలేదు, కానీ ఆ రాజు తీసుకుని వెళ్ళిపోయాడు. ఓర్చుకున్నాడా? ఓర్చుకోలేదా? ఓపుకుందా? ఓపుకోలేదండి. మరి దేవుడికి వాగ్దానం చేసిన వ్యక్తికి ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని కష్టాలు ఉంటాయి. 100% ఉంటాయి. 100% ఉంటాయి. నీ జీవితంలో నీకు వాగ్దానం ఉంటే నీకు కష్టాలు ఉంటాయి. వాగ్దానం లేకపోతే ఏ కష్టం ఉండదు. అందుకే వాగ్దానం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సుఖవర్తంగా, సంతోషంగా. అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ఎంత? ఎకరం భూమి ఇస్తానన్నాడా? ఒక 5 ఎకరాలు, ఒక 10 ఎకరాలు, ఒక 50 ఎకరాలు, ఒక ఊరు, ఒక దేశం. దేవునికి స్తోత్రం. ఏమి ఇస్తానన్నాడండి అబ్రహాం గారికి?
ఎకరం పొలం కొనడానికి నా తిప్పలు పడుకుంటా మూలం దాచుకున్న ముంతలు పగల కొట్టుకుంటుంటే, అమ్మా ఎప్పుడో దాచుకున్న పాత బంధువులు గుర్తొస్తుంటే, దూర చుట్టాలు కూడా మనకు గుర్తొస్తుంటే, ఎకరం భూమి కొనడానికి ఇప్పుడు ఏం కొనాలినా ఏమిస్తాను అన్నాడు దేవుడు? దేశము. దేశం అంటే ఎన్ని ఎకరాలు ఉంటుందండి? దేశాన్ని కొనగల శక్తి ఎవరికైనా ఉందా? అబ్రహాం గారికి ఇచ్చింది ఏ వాగ్దానం? ఇంతమందిని తట్టుకుంటూ ఓర్చుకుంటూ, ఇంతమంది చేత బాధపడుతూ, ఇంతమంది చేత నిందించబడుతూ, ఇంతమంది తృణీకరిస్తున్నా ఓర్చుకొని 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 ఏం చేశాడు ఇప్పుడు? అబ్రహాము కుమారుడా. యేసు ప్రభు వారికి ముందు పేరు ఏం పేరు పెట్టారండి? అబ్రహాముకు తండ్రి. అంటే అర్థమవుతుందా మీకు? మీ వాగ్దానం చిన్నదనుకోండి, చిన్న 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 ఓర్పు నీకు కావాలి. వాగ్దానం పెద్ద అయితే వాగ్దానం అయితే కావాలి, కానీ ఓర్పు అయితే నాకు ఏమొద్దండమ్మా? వాగ్దానం అయితే నాకు కావాలి. ఎప్పుడు కావాలి? జనవరి 1 నాడు కావాలి. ఓర్పు అయితే నా భర్తని నా కోపం వస్తే పాతకాలపు కొత్త కాలపులో ఉక్కి సృష్టించే మొత్తం ఏం చేస్తాను? నా భర్త మీద ప్రయోగం చేస్తా, కానీ నా భర్తకి మారు మనసు రావాలి. ఏం రావాలంట? భర్తకి మారు మనసు రావాలి. నేను మాత్రం అస్సలు తగ్గను. పిల్లలను కూడా ఏం చేస్తాం? నోటికి పని చెబుతాం, చేతికి పని చేస్తాం. నా పిల్లలు ఏం చేయాలి? యేసుప్రభు అన్నాడు, పాపిష్టి తల్లి అంటాడు యేసుప్రభు. మహిమ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, తిడతా ఉంటే వాళ్ళ అమ్మ తిడితే ఏడ్చేది. తిట్టడానికి అర్థం లేకుండా నవ్వుకుండా నా పాపిష్టి తల్లి కదా అమ్మ అంటే, నేను నీ పాపిష్టి తల్లిని. ఇప్పుడు యేసుప్రభు కూడా ఏమన్నాడు చెప్పండి? ఏమంటాడమ్మా? తిట్టకుండా పెట్టకుండా ఏమంటాడు? పాపిష్టి తల్లి. పాపిష్టి తల్లి, నా పాపిష్టి తల్లి, నా పాపిష్టి తండ్రి రీడమ్మా అని అడుగుతాడు. వీళ్ళు ఏమంటున్నారు? మనం కూడా ఏమన్నారు? నేనే ప్రభువా అనుకుంటూ వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి? నేనే ప్రభువా అనుకుంటూ వస్తున్నారు. నా పాపిష్టి తండ్రి రీడమ్మా అంటే ఏమన్నాడు? నా పాపిష్టి కొడుకు ఏడమ్మా అనుకుంటే యేసు ప్రభు నవ్వుతే. దేవుని పిల్లలారా గుర్తించండి, వాగ్దానం పొందుకున్నటువంటి ప్రతి మనిషి జీవితంలో, వాగ్దానం పొందుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో వాగ్దానం ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత బలమైనదిగా ఉంటుందో, శ్రమలు కూడా అంతే బలంగా ఉంటాయి, అంతే కష్టంగా ఉంటాయి. ఓర్పు చేత వాగ్దానాన్ని ఏం చేశారంటే వీళ్ళు, చదవండి మీకు అర్థమవుద్ది. 6:15 ఏప్రిల్ రాసిన పత్రిక. ఆ మాటలన్నీ అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. మీరు వాగ్దాన ఫలం పొందాలంటే మీలో ఏముండాలి? మొట్టమొదటిగా ఓర్పు ఉందా? పోనీ దేవుడు ఇచ్చినటువంటి, నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఊహనే జరిగిందా? చెప్పండి. దేవుని మహాకృపను బట్టి మీటింగ్ అని ఏదైనా చిన్న ప్రార్థనను పెడితే A to Z మొత్తం నేనే సమకూర్చుకోవాలి. దేవుడు ఒక రోజున పెట్టాడు, ప్రభువా నాకు తప్పట్లేదు, ముందు ఏం చెప్పాడు యేసుప్రభు? నాకు మీకు చెప్పాను కదా, నువ్వు ముందు నీళ్ళు పెట్టు మానేమని చెప్పాడు. ఏం చేసేవాడు? నీళ్ళు అప్పటి వరకు నీళ్ళు కూడా నేనే మోసుకోవటం, అన్నీ నేనే సమకూర్చుకోవటం, అంతా నేనే చేసుకోవటం. దేవుని పిల్లలు గుర్తించండి, బద్రీ వచ్చాడు దేవుని మహాకృపను బట్టి నాకు ఏమైపోయింది? రిలాక్స్ అయ్యా. బద్రీ నేను దేవుని క్రమంగా నడుస్తున్నాను. ఒకవేళ మనసులో ఉందేమో చెప్తున్నాను నేను. దేవుని పిల్లలు ఉందేమో ఒక మనసులో, మేము దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటున్నాం, క్రమశిక్షణతో ఉంటున్నాం, అన్ని విషయాలు దేవునికి లోబడి ఉంటున్నాం, అయ్యగారికి కూడా సహకారిగా ఉంటున్నాం, మందిరానికి సహకారిగా ఉంటున్నాం. ఎందుకు మా జీవితంలో జరుగుతుంది? నీకు చేసిన వాగ్దానం అంత బలమైందై ఉంటుంది, అంత ఘనమైందై ఉంటుంది. నేను చెప్పాను, సేవలోకి వచ్చిన కొత్తలో సంఘం వెళ్ళినప్పుడు నన్ను దేవుడు తూర్పు, పడమ, దక్షిణ, ఉత్తరానికి వ్యాప్తి చేస్తారని చెప్తున్నాడు. లోకంలో గనులైన వారి మధ్య కూర్చొని పెడతారని చెప్తున్నాడు. గనులకు నేను తీసుకుని వెళ్తానని చెప్తానన్నాడు దేవుడు అని చెప్పాను. కానీ వాగ్దానం మన జీవితంలో ఎంత బలమైనదిగా ఉంటుందో, మనం ఎదుర్కొని మనం ఓపిక పట్టే ఓపిక కూడా అంత బలమైనదిగానే ఉంటుంది. దేవుని పిల్లలారా, అంత బలమైనదిగానే ఉంటుంది, అంత బలమైనదిగానే దేవుని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ జీవితంలో కూడా దేవుడు చేసిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే మీకు మొట్టమొదటిగా ఏం కావాలో దేవుని వాగ్దానం చెప్తుంది? ఓర్పు. మొట్టమొదటి ఇప్పుడు చెప్పినటువంటి 3 సంగతులు చెప్తారు. మొట్టమొదట ఓర్పు వల్ల మీకు ఏం జరుగుతుంది? మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారు. ఓపిక వలన ఓపిక పట్టాలనే ప్రేరణ దేవుడు మీకు ఇస్తాడు. 3వది వాగ్దానములను పొందుకున్నాం. 4వ చూసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ పొందుకుంటా ఉంటాండి. ఓర్పు వాళ్ళు ఏం పొందుకుంటామంట? ఓర్పు వాళ్ళు ఏమొస్తాయని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా రాపిస్తున్నటువంటి మాటలు ఏమొస్తాయంట? మీకు అర్థమవుతుంది కదా. ఓర్పు గురించి లోకాలో చెప్తాడు. యేసు ప్రభు వారు పలికింది మీ ప్రాణాలు కాపాడతాయని చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఓర్పు వలన మీకు ప్రేరణలు కలుగుతాయని చెబుతున్నాడు. మళ్ళా హెబ్రీ సంఘానికి, హెబ్రీలుగా ఉన్నటువంటి వారికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఓర్పు వలన మీరు వాగ్దానాలను పొందుకుంటారు అంటున్నాడు. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నటువంటి మాట ఓర్పు వలన మీరు అన్నీ పొందుకుంటారని చెప్తున్నాడు. ఏం కలుగుతాయంటండి? సమస్తము. ఒకటి కలిగి, ఒకటి దొరికి, ఒకటి దొరకకుండా ఏమీ ఉండదు. ఓర్పు మీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో, ఓర్పు మీ జీవితంలో ఎప్పుడైతే మీరు ఓర్పుని ఆయుధంగా మలుచుకుంటారో అన్నీ వచ్చేస్తాయంట. అన్ని దేవుడు మీకు ఇస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పడిన ఓర్పు చూడండి ఎంత ఓర్పు. అపోస్తలుడైన పౌలు గారు పడ్డ ఓర్పు చూడండి ఎంత ఘనమైనటువంటి ఓర్పు. దెబ్బలు తింటాడు, తృణీకరించబడతాడు, రాజాలు కొట్టబడతాడు, ఏడవబడతాడు, అనేక మార్లు తృణీకరించబడతాడు, నిందలు మోపబడతాడు. కానీ తన ఓర్పు వలన నేడు ప్రపంచానికి అపోస్తులు 12 మంది అయితే 12 మంది చేయలేనటువంటి ఒక గొప్ప పరిచర్య. యేసు ప్రభుని చూడలేదు, యేసు ప్రభుని తాకలేదు, యేసు ప్రభుతో నడవలేదు. యేసు ప్రభును దర్శనంలో మాత్రమే ఈ అపోస్తలుడైన పౌలు గారు చూశాడు. చూసిన అపోస్తలుడైన పౌలు గారు ఓర్పును ఆయుధంగా మలుచుకున్నాడు. 12 మంది ఎన్ని పత్రికలు రాశారంటే తెలియదు. కానీ అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలు నేటి క్రైస్తవ సమాజానికి ప్రామాణికంగా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారే యేసు ప్రభు వారి సువార్తల తర్వాత ఎక్కువగా ఈరోజు పఠించి ప్రతి సంఘములో ప్రామాణిక గ్రంథాలు ప్రామాణికంగా తీసుకుని నడవబడే సంఘము కట్టుబాట్లు దేంట్లో నుంచి ప్రారంభపడ్డాయి అంటే అపోస్తలుడైన పౌలు గారి చేతనే. ఎలా జరిగిందంటారు? ఇది ఓర్పు. ఎలా జరిగిందంటారండి? ఓర్పు వలన ఏం సాధించవచ్చంట? సమస్తము. 1, 2 కాదు, మొత్తం మీద గెలవచ్చు, అన్నీ సాధించుకోవచ్చు, అన్నీ పొందుకోవచ్చని తెలియజేస్తున్నాడు. మరి సమయం అయిపోతుంది. నేను త్వరగా 3 సంగతులు ఉన్నాయి. 3 సంగతులు వివరిస్తాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ప్రసంగి అయిన సొలొమోను గారు ప్రపంచ చక్రవర్తి. ఆయన తర్వాత జ్ఞానవంతుడు కానీ, ఆయనకు ముందు కానీ, ఆయన తర్వాత అట్టి జ్ఞానవంతుడు ఉండడు. అటువంటి ఆయన చెప్తున్నాడు ఓర్పు వల్ల ఏం జరుగుతుందో చూడండమ్మా. 10వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు వల్ల కలిగే ప్రయోజనం చెప్తున్నాడు ఇక్కడ. 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద అధికారి అయి ఉన్నవాడు, నీ మీద నాయకుడై ఉన్నవాడు, లేదా నీ పైన ఉన్నటువంటి సుబేదారుగా ఉన్నటువంటి మైన్ క్యాండిడేట్లు ఉన్నటువంటి వ్యక్తి ఏలువాడు నీ మీద కోపపడినలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవునికి స్తోత్రం. ఓర్పు ఏం చేస్తుందంటండి? ఓర్పు ఏం చేస్తుంది? నీ పైన ఉన్నటువంటి వ్యక్తి ఏమైనా నీ చేయగలడు. నీ ఓర్పు ఏం చేస్తుందంట? ద్రోహం జరగకుండా కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఓర్పు గురించి ఎందుకు నేను చెబుతున్నాను అంటే ఓర్పు పరీక్ష నిరీక్షణ. ఓర్పులో ఉన్నటువంటి ప్రయోజనాలు ఇవన్నీ, ఓర్పులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ, ఓర్పులో దేవుడిచ్చే దీవెనలు ఇవన్నీ. ఓర్పు నీ పైన ఉన్నటువంటి వ్యక్తి, అది ఉద్యోగంలో కావచ్చు, అలాగే ఉన్నటువంటి అధికారి అయి ఉండొచ్చు, నాయకుడు అయి ఉండొచ్చు, లీడర్ అయి ఉండొచ్చు. వారు నీ మీద కోపపడిన ఎడలా నువ్వేం చేయొద్దు, వెంటనే ఆ పడి నుండి నీవు పక్కకు తొలగితే గొప్ప దుష్కార్యం జరుగుద్దంట. ఓర్పుతో నీవు ఓపిక పట్టిన ఎడలా ఆ దుష్కార్యం జరగకుండా నీవు కాపాడుకునే వ్యక్తివై ఉంటాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక 6వ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. ఓర్పు ఉంటే మనం ఎక్కడుంటామో చెప్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. పరమాత్మ జ్ఞాని అయినటువంటి యోహాను గారు ఓర్పు వల్ల ఏం సాధించగలము, పరలోకంలో ఏం జరిగిందో ఓర్పు చేత అనే విషయాన్ని చెప్తున్నాడు. చదవండమ్మా.
14, 12. దేవుని ఆజ్ఞలను యేసును గురించిన విశ్వాసమును పరిశుద్ధుల ఓర్పు ఇందులో కాబట్టి ఎక్కడ ఉంటామంటే ఓర్పు పెడితే మనం ఓర్పు పెడితే మనం ఎక్కడుంటాం పరిశుద్ధుల వరుసలో ఉంటాం. ఓర్పును వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారంటే అండి, ఆవేశపడేవాళ్ళు ఆవేశం స్టార్లు అయిపోతారు. ఆవేశపడేవాళ్ళు ఏమవుతారు, కంగారు పడేవాళ్ళు ఏమైపోతారు. ఆవేశంతో సౌలు ఏం చేశారంటండి, పౌలు మీద ఈటును సౌలు ఆవేశంతో ఏం చేశాడంటండి, దావీదు మీద ఈటు ఇసిరాడంట. ఆవేశంతో ఒకప్పుడు సౌలు ఏం చేశాడు, పౌలుగా మారకముందు స్టెఫన్నే చంపేశాడు. ఆవేశం కాకుండా ఓర్పుతో ఎవరైతే ఉంటారో పరిశుద్ధులు అవుతారు. దానికి సాదృశ్యము సౌలు పౌలుగా మారిన తర్వాత పరిశుద్ధ వరుసలో రావటమే. సౌలు తన భక్తిని బట్టి కోపంతో రగిలిపోతూ రెచ్చిపోతూ ఆవేశంతో ఉండేవాడు. దాని యొక్క పర్యవస్థానం ఏమైతే ఒక మర్డర్ చేసే పరిస్థితి వచ్చింది. ఓర్పుతో కోపంతో ఒక సావుకి సమ్మతిస్తే ఓర్పుతో ప్రపంచాన్ని ఈరోజు ఏం చేశాడు, ఈ రోజున సరైన క్రమశిక్షణలో పెట్టే వ్యక్తిగా ఉన్నాడు. మాత్రమే కాకుండా పరిశుద్ధ పౌలు అంటారు. దేవునికి స్తోత్రం. ఏమంటారండి పౌలు గారిని? సెయింట్ పాల్ అని అంటారు. సెయింట్ పాల్ చర్చ్ అంటారు. అంటే అర్థం ఏంటి, పరిశుద్ధ పౌలు గారు చేత స్థాపించబడిన చర్చ్. ఆవేశంలో ఉంటే ఏమైపోయాడు, ఆవేశంలో సౌలు, ఓర్పు చేత పౌలు. ఎప్పుడైతే నీ జీవితంలో ఓర్పు నీకు ఎదురవుతూ ఉందో నువ్వు ఏ వరుసలోకి వెళ్ళిపోతావు, పరిశుద్ధుల వరుసలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధుడుగా మార్చబడతావు. నేను ఇంట్లో అందరి దగ్గర ఓర్పు పట్టగానే నా భర్త దగ్గర ఓపిక పట్టలేనండి. ఎక్కడ పట్టలేదమ్మా ఓపిక? ఎందుకనమ్మా, ఆయనే కదండి పట్టడానికి ఉంది. అందుకే ఏమవుతుంది, నేను అక్కడ ఓపిక పట్టలేనండి. నా భార్య దగ్గర అస్సలు ఓపిక పట్టలేనండి. అక్కడ పట్టకపోతే నువ్వు పరిశుద్ధుల వరుసలో ఉండవు. ప్రతి విషయంలో నీకు ఓర్పు చాలా అవసరం. చివరి మాటగా చదివిన నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేని కొరకు ప్రయాసపడాలంటే మనం దేని కొరకు ప్రయాసపడతారు? దేని కొరకు ప్రయాసపడతారండి? దేని కొరకు ప్రయాసపడవలసింది? ఓర్పుతో ఇవన్నీ వచ్చేస్తాయి. ఓర్పు లేకపోతే ఒంట్లో రక్తం తగ్గితే రోగాలన్నీ లైన్ కట్టుకొని వచ్చేస్తాయి. ఒంట్లో రక్తం ఉంటే ఏ జబ్బు బయటికి కనపడదు. ఎప్పుడైతే అది తగ్గిపోద్దో అన్నీ ఒకదాని టెస్టులు చేయించుకుంటే అన్నిటికీ టిక్లే పెడతారు. అది ఫుల్గా ఉందనుకోండి, బ్లడ్ ఒంటి నిండా రక్తం ఉందనుకోండి, అతను ఇవన్నీ సున్నా చుట్టుకొని పోతాయి. ఎందుకంటే దానిలో ఇవన్నీ విమిడి ఉన్నాయి. ఓర్పునోడికి ప్రేమ ఉంటుంది, ఓర్పు లేనోడికి ప్రేమ ఉండదు. ఓర్పునోడికి సహనం ఉంటుంది, ఓర్పు లేనోడికి సహనం ఉండదు. ఓర్పు ఉన్నోడు తగ్గింపు స్వభావం కలిగి ఉంటాడు, ఓర్పు లేనోడికి తగ్గింపు స్వభావం ఉండదు. ఓర్పు కలిగినటువంటి వ్యక్తి అన్ని విషయాలని తనను తాను కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఓర్పు లేని వ్యక్తికి ఇవేవి కంట్రోల్లో ఉండవు. దేవుని పిల్లలు, అందుకే దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీ మొదటి మెట్టు శ్రమలో ఉండగా నువ్వు నేర్చుకోవాల్సింది దేని కొరకు? ఏం నేర్చుకోవాలి? దేని కొరకు ప్రయాసపడాలి? ఓర్పు. ఆర్థిక పరిస్థితులు బాగోలేవు, నీకు కావాల్సింది ఏంటి? నువ్వు ఇవ్వాల్సినోడు నీ మీద అరుస్తాడు, తిడతాడు. నీకు కావాల్సింది ఏంటి అప్పుడు నీ హృదయంలోకి? ఓర్పు. ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఎక్కడ అడుగు పెడదామన్నా సరిగా లేవు, నీకు కావాల్సింది ఏంటి? ఓర్పు. మీరు దేవుని పిల్లారా, నీకున్న ప్రతి పరిస్థితి ప్రతికూలంగా ఉన్నాయి, నువ్వేం చేయాలప్పుడు? ఓపికతో నీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే నిశ్చయముగా దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలన్నిటిని నువ్వు
పొందుకుంటావు. ఈ స్టెప్ శ్రమలో నువ్వు వేస్తే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతావు. ఏ స్టెప్ అది? పరీక్ష. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తావు. ఇక్కడ నువ్వు లోపించావు, ఆ స్టెప్ నువ్వు అడుగు పెట్టలేవు, అడుగు పెట్టినా ఆశీర్వాదకరంగా ఉండలేవు. కనుక శ్రమ, ఓర్పు యందు విశ్వాసులై స్థిరమైనటువంటి భక్తిలో, స్థిరమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని నడిపించి ఆయన కృపలో బహుబలంగా వాడుకును కాక. ఆమె. తండ్రి నీకు వందనాలు. ఎత్తబడ్డ వాక్యం బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచే, వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నీ కాపుదలు స్థిరపరిచి నడిపించమని అయ్యా. శ్రమ యందు ఓర్పు యందు పరీక్షలో నుండి నిరీక్షణ ప్రభా, వీటిని బట్టి అతిశయపడమని పౌలు గారు రోమిలి సంఘానికి తెలియజేస్తున్నట్లు ప్రభా, నీ బిడ్డలైన మీ అందరితో ప్రభా, మా అందరితో ప్రభా, నీవు మాట్లాడిన మాటలను బట్టి అందరము ప్రభా నాయన తల్లి, ఓర్పు ఎవరికైతే తక్కువగా ఉందో ప్రభా, ఆ ఓర్పు కొరకు ప్రయాసపడమన్నావు అయ్యా. ఆ ఓర్పు కొరకు మేమందరూ ప్రయాసపడి మమ్మల్ని మేము సరి చేసుకుని నీలో స్థిరపడు భాగ్యం దయచేసి నడిపించమని యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.